గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసం నుండి వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ నెలలో ఎన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి, ఎటువంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా స్పష్టంగా త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మెయిన్గా వృషభ రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇప్పటి వరకు గురువు మేషరాశిలో ఉన్నాడండి. మే 1వ తారీఖు తర్వాత మీ రాశిలోకే అంటే మొదటి ఇంట్లోకే రాబోతున్నాడు. ఆ యొక్క సంచారం అనేది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి. ఏ ఏ విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. వృషభ రాశి వారు ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో గురువు యొక్క స్థాన మార్పు వల్ల అనేకమైనటువంటి అనుకూల ఫలితాలను అయితే చూడబోతున్నారండి. మీ ఆత్మవిశ్వాసం అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ 9 గ్రహాలు ఉన్నా సరే అన్ని గ్రహాలలో ప్రభావవంతమైన గ్రహం, పెద్ద గ్రహం ఏదైనా ఉందా అంటే గురువు మాత్రమే. అటువంటి గురువు వృషభ రాశి వారికి మే 1 నుండి అనుకూలంగా మారబోతున్నాడు, మీకు అండగా నిలవబోతున్నాడు. కాబట్టి ఇదొక శుభవార్తగా మీరు భావించవచ్చు. విద్యార్థులు కూడా మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారు. మే మాసంలో వృషభ రాశి వారు ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు అయితే బలంగా కనపడుతున్నాయండి. మీకు ఒకవేళ సంతానం ఉన్నట్లయితే మీ పిల్లల జీవితాల్లో కూడా అంటే మీ వ్యక్తిగత జీవితంతో పాటుగా మీ పిల్లల జీవితాల్లో కూడా కీలకమైనటువంటి మార్పులను చేర్పులను అయితే మీరు చూడగలుగుతారు. అయితే మీ పిల్లల ఎదుగుదల చూసి మీరు సంతోషపడతారే కానీ మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు పిల్లల కోసం ఖర్చులు ఎక్కువగా చేయవలసి వస్తుందండి. అంటే వారి అవసరాల కోసం కానీ, విద్యా విషయం పైన కానీ, వారి కెరీర్ పైన కానీ ఎక్కువగా ఖర్చులు అయితే చేస్తారు. ఆరోగ్యంలో అయితే స్వల్ప సమస్యలు సూచిస్తున్నాయి, కానీ గతం కంటే అనుకూలమేనండి. మే 1వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేకపోవటం వల్ల 2024 సంవత్సర ప్రారంభం నుండి కూడా ఈ వృషభ రాశి వారికి శ్రమ ఎక్కువగా అవటం, శ్రమ ఎక్కువైనా సరే ఫలితం లేకపోవటం, మానసిక ఒత్తిడితో బాధపడటం, ముఖ్యంగా రహస్య శత్రువుల వల్ల బాగా ఇబ్బందులు పడ్డారండి. కానీ మే 1వ తారీఖు నుండి గురువు 1వ ఇంట్లోకి రావటం వల్ల మేషరాశి నుండి మీ రాశిలోకి, మీ సొంత ఇంట్లోకి రావటం వల్ల అడ్డంకులు తొలగిపోవటాన్ని మీరు గమనిస్తారు. అంటే పరిస్థితుల్లో క్రమక్రమంగా మార్పులు ఉంటాయండి, ఒకేసారి చేంజ్ అవ్వదు. స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతారండి. అంటే వృషభ రాశి వారు ఎలా ఫీల్ అవుతారంటే మే 1 నుండి గురుబలం పెరిగిన తర్వాత ఫ్రీడమ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది మీకు. అంటే పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందటం కానీ, మీ పనులను చూసి వారు మెచ్చుకోవటం కానీ జరుగుతుంది. వారు మీకు ఎంతగానో సహకరిస్తారు. అలాగే వృషభ రాశిలో జన్మించి ఎవరికైతే విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఉందో, వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లేదా విదేశాలలో చదువు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, విదేశీ అవకాశాలు అనేవి మే 1వ తారీఖు నుండి ఖచ్చితంగా ఉండబోతున్నాయండి వృషభ రాశి వారికి. మిగిలిన గ్రహాలను పక్కన పెడితే మెయిన్ గ్రహమైనటువంటి గురువు యొక్క స్థాన మార్పు అనేది వృషభ రాశి వారి జీవితంలో కీలకమైనటువంటి మార్పులను తీసుకువస్తుంది. అలాగే శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నాడండి, కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి వృత్తిపరంగా కూడా వృషభ రాశి వారు గౌరవ మర్యాదలను పొందుతారు. లాభం పైన ఆపేక్ష లేకుండా పనిచేస్తారండి. అంటే ఈ రాశిలో జన్మించిన వారు పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారే తప్ప, పనిపైనే ధ్యాస పెడతారే తప్ప లాభాల గురించి ఎక్కువగా ఆలోచించరండి. కాబట్టి ఈ సమయాన్ని వృషభ రాశిలో జన్మించిన వారు నిరుద్యోగులైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే ఈ సమయాన్ని కనుక వృషభ రాశి జాతకులు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి.
కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు, విశ్రాంతిని కూడా తీసుకుంటారు. విదేశాలు వెళ్ళే అవకాశాలు అయితే వృషభ రాశి వారికి మే నుండి అయితే బలంగా కనపడుతున్నాయండి. అందులో ఏమాత్రమూ కూడా సందేహం లేదు. అయితే వృషభ రాశి వారికి అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కేతు 5వ ఇంట్లో ఉన్నాడండి. కేతు మీకు సహకరించట్లేదు. కేతు ఛాయాగ్రహం. మీలో అత్యుత్సాహం అనేది పెరుగుతుందండి, చాదస్తం అనేది పెరుగుతుంది. కేతువు మీలో ఉన్న ఒత్తిడిని పెంచుతాడు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే నేను వృషభ రాశి ఉగాది రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా ఇదే మాటను ప్రస్తావించానండి. మే 1వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేకపోవటం వల్ల, మీకు గురుబలం లేకపోవటం వల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా చూశారు. భాగస్వాములతో విభేదాలను ఎక్కువగా ఎదుర్కొన్నారు. వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటాన్ని చూశారు. కానీ మే 1వ తారీఖు నుండి అననుకూలంగా ఉన్న గురువే ఇప్పుడు మీకు అనుకూలంగా మారనున్నాడు. గురువు మీకు తోడుగా ఉండబోతున్నాడు. గురువు యొక్క ఆశీస్సులు అనేవి వృషభ రాశి వారిపైన పడనున్నాయి మే 1 నుండి. కాబట్టి వ్యాపారం చేస్తున్న వారు కనీ విని ఎరగనంత అభివృద్ధిని చూస్తారండి. అంటే ఈ చేంజ్ అనేది ఒకేసారి రాదండి. పరిస్థితి అనుకూలంగా ఉంది, సమయం అనేది మీకు అనుకూలంగా మారనుందండి. కాబట్టి మీరు కష్టపడి ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లుగా ఉంటుంది. ఎంత కష్టపడితే అంతటి ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుందండి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారికి మాత్రం మే నుండి అనుకూలమైనటువంటి కాలం అండి. ఆర్థిక భారం అనేది తగ్గుతుంది మీ పైన. అప్పులను తీర్చగలుగుతారు. క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది ఒక్కొక్క మెట్టు ఎదిగి మంచిగా మారనున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు రానున్నాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అన్నీ బాగానే ఉన్నాయి. చాలా వరకు గ్రహాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. మెయిన్గా గురువు అనుకూలిస్తున్నాడు, శని భగవానుడు అనుకూలిస్తున్నాడు. అయితే కేతు అనుకూలించట్లేదండి. దానివల్ల సాఫీగా సాగుతున్న జీవితంలో మధ్యలో టెంపరీ ప్రాబ్లమ్స్ అనేవి సృష్టిస్తాడు. రాహు అయితే మీకు అనుకూలంగానే ఉన్నాడండి. ఒక్కొక్కసారి అనుకోని లాభాలు కూడా ఉంటాయి రాహు వల్ల. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంటే వృషభ రాశి వారిలో భయం అనేది పోతుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మే 1 నుండి నేను కేవలం ఈ మాసం గురించి మాత్రమే కాదండి, భవిష్యత్తులో కూడా గురువు యొక్క స్థానం అనేది ఇలానే ఉంటుంది. కాబట్టి కొన్ని నెలల పాటు తిరోగమన సమయం ముందు వరకు ఈ పరిస్థితులు అనేవి ఇలానే ఉంటాయండి. అంటే చాలా వరకు అనుకూల ఫలితాలనే వృషభ రాశి వారు చూడనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు గురుగ్రహం యొక్క స్థాన మార్పు వల్ల మే నుండి అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయి అని గట్టిగా చెప్పవచ్చు. అయితే వ్యాపారస్తులు మాత్రం కేతువును దృష్టిలో ఉంచుకుని, అననుకూలంగా ఉన్న కేతువుని దృష్టిలో ఉంచుకుని వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా పరిశీలించి నిపుణుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిదండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు. ఓపికతో ఉండండి. ఓపికతోనే అన్ని పనులు చేసుకోండే తప్ప గురుబలం ఉంది కదా, శని అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు కదా అని ఒప్పందాలపైన వెంటనే సంతకాలు చేయొద్దండి. ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. కేతువుని దృష్టిలో ఉంచుకోండి. ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే వృషభ రాశి వారు మే 1వ తారీఖు వరకు గురువు 12వ ఇంట్లో ఉన్నంతకాలం కూడా ఖర్చులను ఎక్కువగా చూశారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా అనవసర ఖర్చులు అవటం, అప్పులు తీసుకోవటం వంటివి చూశారు. అయితే మే 1వ తారీఖు నుండి 12వ ఇంట్లో ఉన్న గురువు 1వ ఇంట్లోకి మారటంతో ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. కేవలం వృత్తి వ్యాపారాలపైన మాత్రమే అనుకూల ఫలితాలు కాదండి, ఆర్థిక పరంగా కూడా గురువు యొక్క స్థాన మార్పు వల్ల వృషభ రాశి వారు అనుకూల ఫలితాలను ఖచ్చితంగా చూడబోతున్నారు. అప్పులు తీరుస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుందండి. మీ తాత్కాలిక అవసరాల కోసం కూడా రాహు యొక్క ప్రభావం వల్ల 11వ ఇంట్లో ఉన్న రాహు అనుకూలంగా ఉండటం వల్ల ఎవరో ఒకరి కారణంగా సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుందండి. అయితే ఇదే సమయంలో అనవసరమైన వాటిపైన ఖర్చు పెట్టాలి అన్న ధ్యాస ఎక్కువ అవుతుంది. బెట్టింగులు కట్టడం కానీ, డబ్బు తిరిగి వస్తుందో రాదో అన్న వాటిపైన కూడా పెట్టుబడులు పెట్టడం కానీ, ఇలాంటి తలనొప్పిని తెచ్చే చిక్కులను కొని తెచ్చి పెట్టుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృషభ రాశి వారు అనుకూలంగా ఉన్న గ్రహాలను మాత్రమే చూడొద్దు, అననుకూలంగా ఉన్న కేతువును కూడా చూడండి. కేతు ప్రలోభాలకు గురి చేస్తాడండి, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు అందుకే మీరు. కాబట్టి బెట్టింగుల్లో కానీ
డబ్బు వస్తుందో రాదో అన్న వాటిపైన పెట్టుబడి పెట్టడం మాత్రం మంచిది కాదండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఆదాయం అయితే ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా మెరుగుదలను చూస్తారు. కానీ ఖర్చులను నియంత్రించుకుంటారా లేదా అన్నది మీ పైన ఆధారపడి ఉంటుంది. అన్నీ ఆలోచించి కనుక వృషభ రాశి వారు ముందడుగు వేసినట్లయితే మంచి రోజులు అని చెప్పవచ్చు. అన్నిటికంటే పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహ స్థాన మార్పు వల్ల కేవలం వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మాత్రమే కాదండి, ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలను వృషభ రాశి వారు చూడనున్నారు. మే 1వ తారీఖు వరకు వెన్నుముకకు సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులతో బాధపడిన వృషభ రాశి వారికి జీవన విధానంలో మార్పులు చేర్పులు అనేవి ఉండబోతున్నాయండి. అంటే ఆరోగ్య సమస్యల యొక్క తగ్గుదల అనేది ఉంటుంది. ఆహార నియమాలను పాటిస్తారు, మానసికంగా స్థిరంగా ఉండగలుగుతారు. మెయిన్గా బద్ధకం అనేది తగ్గుతుందండి. సమయానుకూల ఆహారాన్ని తీసుకుంటారు. తీపి పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలండి. ఆరోగ్యపరంగా మాత్రం 70% పాజిటివ్, 30% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలండి, మెయిన్గా షుగర్ ఉన్నవాళ్ళు. ఇక కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటే, కుటుంబ పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూల కాలం అని చెప్పవచ్చండి. అయితే మాట పట్టింపుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల సమస్యలు అనేవి పెద్దవి అవ్వండి. చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోగలుగుతారు. పరిష్కారాల కోసం ప్రయత్నిస్తారు. పిల్లల ఆరోగ్యంలో కూడా మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. మే 1వ తారీఖు నుండి వృషభ రాశి వారికి అదృష్ట రోజులు అని చెప్పవచ్చండి. నేను గత 3-4 నెలల నుంచి కూడా ఇదే చెప్తున్నాను. మే 1వ తారీఖు వరకు మీకు ఒకలా ఉంటుంది, 1వ తారీఖు తర్వాత ఇంకొకలా ఉంటుంది అని చెప్పాను. అదే ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాను. మే 1వ తారీఖు నుండి మీకు మంచి సమయం ఉండబోతుంది. కాబట్టి బద్ధకం వీడి పరిస్థితులను మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఖచ్చితంగా పైకి ఎదగగలుగుతారండి. ఇది కేవలం ఒకరితో పరిమితం కాదు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, చదువుకుంటున్నవారు, ఎటువంటి వారికైనా సరే మంచి రోజులే అని చెప్పవచ్చు. ఇక చదువు విషయంలో చూసుకున్నట్లయితే గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి చదువు పైన ఆసక్తి అనేది పెరుగుతుందండి. విద్యార్థులలో చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలి అన్న తపనతో ఉంటారు. గురువుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా నోటిఫికేషన్లు విడుదల అవ్వటం కానీ, మంచి మార్కులను సాధించటం కానీ, అంటే మీలో ధైర్యం అనేది పెరుగుతుందండి. ఇంతకుముందులాగా భయపడరు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా విదేశాలకు వెళ్ళటానికి, వీసా ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగానే ఉంటుంది. కానీ 1 కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించటం అవసరం అండి. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చే అవకాశాలు అయితే తక్కువ. నిరుద్యోగులైన వృషభ రాశి వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎటు చూసుకున్నా సరే వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలతను బట్టి 100%కి 70% అనుకూలం, 30% మాత్రమే ప్రతికూలం. అది కూడా ప్రలోభాలకు గురి కాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, డబ్బులు తిరిగి వస్తాయా రావా అన్న వాటిపైన పెట్టుబడి పెట్టకుండా ఉన్నట్లయితే ఆ 30% కూడా అనుకూలం అని చెప్పవచ్చండి. ఆ 30% మీ చేతిలోనే ఉంది. కాబట్టి పరిహారాల విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహించాలండి. అలాగే కేతువు మీకు అనుకూలించట్లేదు కాబట్టి, మెయిన్గా ఇప్పుడు మీకు నెగిటివ్ పాయింట్ అనేది కేతువు కాబట్టి ప్రతి మంగళవారం కూడా కేతు మంత్ర జపాన్ని చేయటం కానీ, కేతు స్తోత్ర పారాయణం చేయటం వల్ల అననుకూల ఫలితాల నుండి బయటపడగలుగుతారండి. అడ్డంకుల నుండి బయటపడగలుగుతారు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృషభ రాశి వారి పైన శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో మీకు ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు, మీరు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అన్న అంశాలపైన చాలా క్లియర్గా వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.